श्रीगुरुभ्यो नमः। हरे ओम। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారాలు మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతువు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా మేషరాశి వారి దగ్గరికి వచ్చే తదనంతరము మకర రాశి వారికి రాహుకేతువులు సంచరించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అసలు మనకి సంబంధం లేని విషయాల్లో మనల్ని దూర్చడము, అంటే ఆ రంగం మనకి ప్రవేశం లేకపోయినా దాని మీద ఎప్పుడో ఎక్కడో చిన్న పరిజ్ఞానం ఉంటే ఆ పరిజ్ఞానం ఇప్పుడు మీరు వెలికి తీసి మీ యొక్క టాలెంట్ని చూపించుకునేటువంటి అవకాశం కలగజేస్తుంది. మకర రాశి వారికి మే 16 నుంచి కూడా జాగ్రత్తగా ఆలోచించండి. దరిద్ర లక్ష్మి తలుపు తీసేంత వరకు తడుతుందట, అదృష్ట లక్ష్మి కేవలం ఒక్కసారి తలుపు తడుతుంది. ఈ మకర రాశి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది మే 16 నుంచి. మీరు చేయవలసింది ఏమిటి తెలుసా? ప్రతినిత్యము మీ సమయం 9:30 లోపు ఏదన్నా గణపతి దేవాలయానికి వెళ్ళి
తెల్ల జిల్లేడులు 21 తెల్ల జిల్లేడులు స్వామివారి దగ్గర గం గణపతయే నమః, గం అగ్రతాంబూలాధిపతయే నమః అని చెప్పి తెల్ల జిల్లేళ్ళు స్వామివారి దగ్గర 21 పెట్టి చిన్న బెల్లం ముక్క స్వామివారికి నైవేద్యం సమర్పించి ఒక 10 నిమిషాలు పక్కగా కూర్చుని ఆ తర్వాత ఆ బెల్లం తీసుకుని కళ్ళకతుకుని నోట్లో స్వీకరించి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి అవకాశం, వివాహం జరగని వారికి వివాహం జరిగేటువంటి అవకాశం, ప్రమోషన్లో లిస్టులో ఉండి కూడా క్షణంలో మారిపోయేటువంటి వారి ఊరట కలగడం, రాజకీయంలో ఇన్నేళ్ళు ఉన్నాను నేను, నాకు ఒక మంచి అవకాశం దొరకట్లేదు అనుకున్న వారికి మంచి అవకాశం అనేటువంటిది మే 16 నుంచి జూన్ 16 వరకు నడుస్తుంది. ఈ మకర రాశి వారు నిత్యము కూడా గం గణపతయే నమః అనుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. సంతానంలో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి సత్సంతానం కలిగి వంశం అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక మానసిక క్షోభ పడుతూ ఇబ్బందులు పడుతూ ఎన్నో రోజుల నుంచి లోపల ఉన్నటువంటి రుగ్రోధం ఏదైతే ఉంటుందో అటువంటి వారికి కాస్త ఊరట జరుగుతుంది. ఎప్పటి నుంచో ఏదో వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి ఈ గణపతికి నైవేద్యం చెప్పి పెట్టిన బెల్లంని పచ్చి పాలల్లో కలిపి తాగించండి. శరీరంలో ఇంతకు ముందు రోగాలతో ఇబ్బంది పడుతూ ఎప్పుడు హాస్పిటల్ పాలవుతున్నారనుకున్న మకర రాశి వారు ఆ పని చెయ్యండి. చక్కగా రోగ నిరోధకం అనేటువంటిది పెరిగి ఆ స్థితి నుంచి బయటపడేటువంటి అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. మకర రాశి వారికి మే 16 నుంచి జూన్ 16 వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయంగానే చెప్పచ్చు. ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా ఎవరైతే జాగ్రత్తగా నాకు వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వారందరూ కూడా ఉన్నతమైన స్థాయి మే 16 టు జూన్ 16 వరకు కూడా మంచి స్థాయి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అలా ఏర్పడడం వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కాబట్టి మకర రాశి వారు మే 16వ తారీఖు నుంచి కూడా రోజు వెళ్ళండి. కుదరట్లేదా బుధవారం మాత్రం వెళ్ళి గణపతికి తెల్ల జిల్లేడుతో అర్చన చేయండి. గురుగారు నాకు అది కూడా అవ్వడం లేదు అనుకుంటారా? తెల్లవారుజామున లేచిన తర్వాత కాలకృత్యమును ముగించుకున్నాక 2 నిమిషాలు గం గణపతయే నమః, గం గణపతయే నమః అని ఎంతవరకు చెప్పుకోగలరో అంతవరకు చెప్పుకుని గ్లాసు నీళ్ళు తాగేసి వెళ్ళిపోండి ఇంట్లోనే. ఇలా చేయడం అనేది మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకుని మీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.